చాలా మంది షాపింగ్ కోసం బయటకు రావడం లేదు. ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలనో లేదంటే తిరిగి అలసిపోవడం ఎందుకనో తెలియదు కానీ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎంచక్క ఫోన్ ఆన్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఎక్కువ ఆప్షన్స్ తో పాటు రివ్యూస్ ని చదివి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ వల్ల లాభాలే కాదు, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆర్డర్ పెట్టిన వస్తువుకి బదులు మరోటి డెలివరీ అవ్వడం, నాసిరకం వస్తువులను పార్సిల్ చేస్తుంటారు. తాజాగా ఓ మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్డర్ పార్సిల్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. దీనికి సంబంధించిన ఫోటోను సదరు మహిళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇది తెగ వైరల్ అవుతోంది. కొలంబియాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ తన ఇంటి కోసం ఒక ఎయిర్ ఫ్రైయర్ ను అమెజాన్ లో ఆర్డర్ చేసింది. ఒక ఫైన్ మార్నింగ్ పార్సల్ వచ్చింది. ప్రొడక్ట్ ఎలా వచ్చిందోనని ఆసక్తిగా ఆమె దానిని తెరిచింది. అందులో ఉన్న దానిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. పార్సిల్ బాక్స్ ను విసిరేసింది. అందులో అమెజాన్ సిబ్బంది బల్లిని డెలివరీ చేశారు. అవును, ఆమెకు ఎయిర్ ఫ్రైయర్ రాలేదు. సాక్షాత్తు బల్లిని అమెజాన్ అందంగా ప్యాక్ చేసి మరీ సోఫియాకు పంపించింది. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోఫియా తాము అమెజాన్ ద్వారా ఎయిర్ ఫ్రైయర్ ని ఆర్డర్ చేశామని, అసలు ప్రొడక్ట్ రాలేదని, కానీ బల్లి మాత్రం వచ్చిందని రాసుకొచ్చింది. అది అమెజాన్ సంస్థ తప్పిదమా లేదంటే తీసుకొచ్చిన డెలివరీ బాయ్ తప్పిదమా అనేది మాత్రం తనకు తెలియదని వెల్లడించింది. అంత పెద్ద బల్లిని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నదట. సోఫియాకు వచ్చిన ఆర్డర్పై ఇప్పటి వరకు అయితే అమెజాన్ స్పందించలేదు. ఆ బల్లిని స్పానిష్ రాక్ బల్లిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక సోఫియా పెట్టిన పోస్ట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు సోఫియా పోస్టుపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇలాంటి అనుభవం తమకు ఎదురైతే గుండె ఆగి చనిపోతానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ పాపం చిన్న జంతువు, భయంతోనూ ఆకలి దప్పులతో అది అలమటించిపోయి ఉంటుందని బల్లి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీనిపై అమెజాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.